బాబా గారు చిన్నప్పుడు నాకు బాబా గారు అంటే ఇష్టం ఉండేది కాదు నా చిన్న వయసులో. అంటే అప్పటికే బాబా పాపులర్ అంటే అంటే సత్యసాయి బాబా గారు అంటే పుట్టపర్తి సత్యసాయి బాబా. పుట్టపర్తి సత్యసాయి బాబా గారు అంటే నాకు ఎందుకో ఒక పెద్ద ఫీలింగ్ ఉండేది కాదు. పైగా ఆయన సిల్క్ బట్టలు లేకపోతే మంచి ఉయ్యాల్లో బంగారు ఉయ్యాల్లో ఒకటాలు ఇవన్నీ చూస్తే నాకు ఎందుకో నచ్చేది కాదు. తర్వాత అదే ఎన్టీ రామారావు ఒకసారి ఒక సినిమాలో ఏదో ఆయన సినిమాలోనే సత్యనారాయణ గారు చేశాడు. ఆ జుట్టు గుట్టు పెట్టి దొంగ బాబాలాగా చేశాడు. దాని మూలంగానే ఏదో మొత్తం మీద ఇంప్రెషన్ లేదు. ఒకసారి అనంతపురంలో బాబా గారి కాలేజీ సత్యసాయి కాలేజీ ఉంది. ఆ కాలేజ్ స్టూడెంట్స్ వచ్చి మా యూనివర్సిటీకి మీరు రావాలండి అనిపించారు. సరే వెళ్ళాను అక్కడికి. వెళ్ళిన తర్వాత అక్కడ కూర్చున్న తర్వాత ఏంటయ్యా మీ కాలేజీ ఏంటి, మీ పరిస్థితులు ఏంటి, ఏమైనా గొడవలు జరుగుతూ ఉంటాయా, స్ట్రైకులు గీకులు ఏమైనా చేస్తారా, మీ లెక్చరర్స్ ఎలా ఉన్నారు అని చెప్తే, సార్ మిగిలిన కాలేజీలన్నీ వేరు, మా కాలేజీ వేరండి. నా కాలేజీలో అసలు ఎక్కడ స్ట్రైకులు అనేవి ఉండవు, అల్లర్లు అనేవి ఉండవు, డిబార్లు అనేవి ఉండవు, సస్పెండ్లు అనేవి ఉండవు, ఆడపిల్లలు మగపిల్లల్ని ఏడిపించడం కానీ మగపిల్లలు ఆడపిల్లలు పెట్టడం కానీ ఇలాంటివి ఏమీ ఉండవు. మా లెక్చరర్స్ అందరినీ కూడా మేము చాలా గౌరవిస్తాం. వాళ్ళు కూడా మమ్మల్ని చాలా ప్రేమగా చూస్తారు. వీటన్నిటికీ కారణం బాబా గారు అని బాబా గారు మాకు నేర్పిన విధానం అండి ఇది. మీ కాలేజీలో ఫీజులు అంటే మాకేం ఫీజులు ఉండవండి. మీకు భోజనం హాస్టల్ ఇదంటే అందరూ ఇక్కడే పెడతారు, ఫ్రీగా పెడతారండి. మరి బాబా గారు ఎప్పుడన్నా వస్తారా మీకు ఈ కాలేజీ కన్నా? అప్పుడప్పుడు వస్తారండి. వచ్చినప్పుడు కూడా చాలా నిశ్శబ్దంగా వచ్చి క్లాస్ రూమ్ జరుగుతా అంటే అట్లా బయట నుంచి టెస్ట్ ఒకటి అలా తొంగి చూస్తారండి. ఆయన ఎవరన్నా ఇటు దండం పెడితే అంటారు, డిస్టర్బ్ అవ్వదు, క్లాస్ ఇది అవ్వకూడదు, అలా చూసేసి అట్లా వెళ్ళిపోయి వెళ్తారు. తర్వాత అంతా అయిన తర్వాత మేమందరం వెళ్ళి కలుసుకున్నప్పుడు మమ్మల్ని పలకరిస్తారు. ఆయన మీ భోజనాలు ఎలా ఉన్నాయి, భోజనాలు బాగానే ఉంటాయా, మీ లెక్చరర్స్ అందరూ బాగానే చేస్తారా, ఇవన్నీ అడుగుతారు. ఆ మెస్లోకి వెళ్ళి ఆ వంట వాళ్ళందరినీ కూడా ఏమైనా సమస్యలు ఏమైనా ఉన్నాయా, మీకు అన్ని వస్తువులు కావాల్సినవి కూడా సార్ అన్ని ఖచ్చితంగా ఇస్తున్నారా, ఇవన్నీ అన్నీ అడిగేసి వెళ్ళిపోతారండి అన్నాడు. అబ్బా నిజంగా ఇది చాలా గొప్ప విషయం కదా అనుకున్నా. తర్వాత ఆయన ప్రతి సంవత్సరం కూడా ఒక్కొక్క జిల్లాని అడాప్ట్ చేసుకొని దత్తత తీసుకొని దానికి తాగునీటి సౌకర్యం ఫ్రీగా మొత్తం ప్రతి గ్రామానికి చేసేయడం. చాలా కరువు జిల్లా కదా, కరువు జిల్లాలు రాయలసీమనే కాదు, రాయలసీమలో చేశారు, సర్కార్ ఆంధ్రప్రదేశ్లో తీశారు, తెలంగాణలో చేశారు. తీసుకుంటారు. అది దత్త చేసుకొని ఫ్రీగా వాటర్ ఇస్తున్నారు. అలాగే హాస్పిటల్, ఒక అద్భుతమైన హాస్పిటల్ పుట్టపర్తిలో కట్టి ఆ హాస్పిటల్లో ముందుగా రిజిస్టర్ చేసుకోవాలి. ఎవరు వెళ్ళదలుచుకున్నా వెళ్ళి రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళకి ఇదిగో బాబు మీది ఈరోజు వచ్చింది మీరు రండి, ఫ్రీగా వాళ్ళకి వైద్యం చేస్తున్నారు. ఇందులో ధనవంతుడికైనా ఒకటే ఫీలింగు, ఒకటే గౌరవం, సామాన్యుడికైనా ఒకటే గౌరవం, పెద్ద చిన్నది కూడా లేదు. అట్లా చూస్తున్నారు. అప్పుడు అనిపించింది దేవుడు అంటే ఇంక వేరే ఎవరు ఉంటారు, దైవం మానుష రూపేణ అంటారు కదా, అంతేగా ఈయనే ఒక దైవం. ఎందుకంటే చదువుకోవడానికి విద్యను బ్రహ్మాండంగా ఇస్తున్నారు, ఫ్రీగా భోజనం బ్రహ్మాండంగా పెడుతున్నారు, అలాగే వసతి ఇస్తున్నారు, మళ్ళీ అలాగే వైద్యం, అనారోగ్యం వస్తే వైద్యం చేస్తున్నారు, నీరు ఇస్తున్నాడు, తాగడానికి నీరు ఇస్తున్నారు. ఎందుకంటే గొప్ప వ్యక్తి ఉంటాడు దేవుడు అంటే. అప్పుడు ఆయనలో మీకు దైవం కనిపించాడు. ఆయనలో దైవం కనపడింది. అప్పటి నుంచే రోజు మావిడ నా పెళ్ళైన తర్వాత మావిడ సత్యసాయిబాబా గారికి షిర్డీ బాబా గారికి కూడా మంచి భక్తులు. మీరు బాబాని ఎప్పుడైనా కలిశారు సార్? పుట్టపర్తి చెప్తా. అదే మా ఆవిడ పెళ్ళైన తర్వాత అప్పుడు ఈ హనీమూన్కి వెళ్ళే అంత స్తోమతలు కూడా లేవు, కాలమాన పరిస్థితులు కూడా. ఎటన్నా బయటికి వెళ్ళొద్దామన్న రోజులు మెడ్రాస్ కానీ తిరుపతి కానీ విజయవాడలో ఉండేవాళ్ళు. అప్పుడు మీరు విజయవాడలో ఉండేవాడు. విజయవాడ బిజినెస్లో ఉండేవాళ్ళు. కిసాన్ ఇంజనీరింగ్ కంపెనీని, రైస్ బిజినెస్ కూడా. రైస్ కాదు, మన ఎలక్ట్రిక్ మోటార్స్, ఆయిల్ ఇంజన్స్, అది బిజినెస్, దాంట్లో ఉండేవాడు. అప్పుడు నాకున్న కెపాసిటీకి నాకున్న అందులో మొట్టమొదటి ఉద్యోగస్తుడిగా చేరాను, మేనేజింగ్ అంటే వర్కింగ్ పార్ట్నర్గా. సరే దాని మూలంగా తిరుపతి కానీ మెడ్రాస్ కానీ వెళ్దామంటే నాకు ఏమొద్దండి, నాకు మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు పుట్టపర్తి తీసుకెళ్ళండి అంతే కోరిక. వెళ్దాంలే అన్నాం. కానీ ఆ బిజీలో నేను అన్ని రోజులు వెళ్ళా. తర్వాత సినిమా కోసం అయ్యి మెడ్రాస్ వచ్చాం. మెడ్రాస్లో వచ్చిన తర్వాత
బాగా బిజీ ఆ రోజుల్లో. ఎక్కడెక్కడో అవుట్డోర్కి వెళ్ళిపోవడం, రావటం, చేయటం. ఎప్పుడైనా మధ్యలో ఆవిడ గుర్తు చేసినా కూడా చూద్దాంలే, టైం పర్మిట్ చేయట్లేదు. టైం పర్మిట్ చేయట్లా. ఇన్నిసార్లు అడుగుతాను, మనం చూపించలేకపోతున్నామే అని అనుకొని ఒక రోజు అంజలీదేవి గారిని అడిగా. ఆవిడ పరమ భక్తురాలు. ఆ పరమ భక్తులారు గారు ఆ పైగా ఆవిడ ఇంటి పక్కన పెద్ద సైట్ అది ఇచ్చి అవును. బాబా గారి ఇది కూడా కట్టారు అక్కడ. అప్పుడు ఆవిడని అడిగా, అమ్మ అంజమ్మ, మా ఆవిడకి బాబా గారు అంటే చాలా ఇష్టం. మా పెళ్ళి అయిన దగ్గర నుంచి కూడా అడుగుతుంది. ఇప్పుడు మాకు పెళ్ళి అయ్యి కూడా 20 ఏళ్ళు అయిపోయింది. 20 ఏళ్ళైనా మీరు జరగాల్సింది. తీసుకెళ్ళలేకపోయాను. బాబా గారు ఎప్పుడు వస్తారమ్మా మెడ్రాస్ వచ్చినప్పుడు చెప్తే నేను మా ఆవిడ దర్శనం చేసుకోవడానికి వస్తామన్నా. అంటే ఏదో వచ్చే నెల ఫలానా తారీఖునే ఉంది. ముందు రోజు కూడా ఆవిడ ఫోన్ చేసి, మురళీమోహన్ గారు మీరు చూస్తా అన్నారు కదా, బాబు అనేది ఆవిడ, నేను మురళీమోహన్ గారు అనేది కూడా, బాబు నువ్వే బాబా గారి దగ్గరికి వస్తా అన్నావు కదా నువ్వు మీ ఆవిడ, రేపు రండి, మన ఇంటి పక్కనే ఇది అక్కడే ఉంటారు, పెద్ద ఇదిలా ఉంది, పెద్ద నన్ను ఏమంటారు ఆశ్రమంలో కట్టారు, చాలా పెద్దది, అక్కడికి రండి అన్నారు. వెళ్తే వెళ్ళగానే అందరికి నెల మీదే కూర్చున్నారు. ఎండలో లేదు, నీడ లేదు, ఏం లేదు, అందరూ ఒకటే ప్లేస్, ఒకే ఇది లైన్లుగా కూర్చున్నారు సిస్టమేటిక్గా. ఎవరు నోట్లోంచి మాట బయటికి రాట్లా, ఎవరు అట్లా ధ్యానం చేసుకుంటూ కూర్చున్నారు. లోపల బాబా గారు వచ్చారు. అట్లా అంటున్నారు, ఎవరికైనా నచ్చిన వాళ్ళకు ఉంటే ఇట్లా అని విభూతిస్తున్నారు. అలా నడుచుకుంటూ వచ్చారు మా దగ్గర కూడా. రాగానే అలాగే చూస్తున్నాం. ఊరినే ఒకసారి అలా చూశారు అని వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళాక మా ఆవిడని అడిగాను, తృప్తిగా ఉందా అని. తృప్తిగానే ఉంది కానీ ఎక్కువసేపు చూడలేకపోయాను. ఆవిడకి విపరీతమైన ఇది అనుకున్న తర్వాత ఇక్కడికి మెడ్రాస్ షిఫ్ట్ నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయాం. షిఫ్ట్ అయిన తర్వాత ఒక రోజున అంజలీదేవి గారు ఫోన్ చేశారు, అన్న ఎక్కడున్నావు అని. అమ్మ హైదరాబాద్లోనే ఉన్నాను. అదే బాబా గారు నాకు సీరియల్ తీయటానికి అనుమతి ఇచ్చారు. నాకు పర్తి బాబా షిర్డీ బాబా అని చెప్పి పేరుతో మేము తీస్తున్నాం. అది దాంట్లో ఒక క్యారెక్టర్ నువ్వు కూడా చేస్తే బాగుంటుంది అనుకొని ఫోన్ చేశాను అంది. అమ్మ ఇంతకంటే గొప్ప ఆనందం ఇంకా ఏముంది, తప్పకుండానమ్మా అన్న. నీ ఏ క్యారెక్టర్ అమ్మా అంటే బాబా గారి అన్న వేషం. బాబా గారి అన్న వేషం అంటే చాలా మంచి వేషం. అంటే అన్న తమ్ముణ్ణి బాగా ఇది చేయడం కోసం బాగా కోప్పడి తిట్టి. కరణం సుబ్బమ్మ గారు ఒక ఆవిడ అన్నగారు, ఆయన బాబాని బాగా నడిపించిన వ్యక్తులు అని అంటే తప్పకుండానండి అన్న. అంటే షూటింగు పుట్టపర్తిలోనే బాబా. అలాగేనమ్మా, కానీ ఒక కండిషన్ అయితే, మీరు డబ్బులు నాకు ₹1 కూడా మీరు ఇవ్వకూడదు. బాబా గారికి భక్తిగా నేను చేసుకున్న దానిలాగా నేను ఫీల్ అవుతాను. నాకు ఏం ₹1 వద్దు. హైదరాబాద్ నుంచి అనంతపురం కూడా నా కారులో నేను వస్తాను, నా పెట్రోల్ నేను కొట్టించుకుంటాను. అక్కడ నా భోజనం తింటాను. ఎక్కడనంటే అది ఏం అక్కర్లేదు, లోపలే స్వామివారి కాటేజీలు ఉన్నాయి, అక్కడ మనకి ఇస్తారు. భోజనం కూడా అక్కడే కంప్లీట్గా భోజనాలు అక్కడే పెడతారు. వెళ్ళాము. మొదటి రోజు వెళ్ళాము. రాఘవేంద్రరావు గారు వాళ్ళు కూడా వచ్చారు, జీవన్ గారు, సుశీల గారు, అందరూ వచ్చారు, చాలామంది వచ్చారు ఆర్టిస్టులు. అందరం కలిసి వెళ్ళాము. గుమ్మడి గారు తాతగారి వేషం, అంజలీదేవి గారేమో బాబా గారి తల్లి వేషం, ఇంకా అయ్యో అట్లా ఉన్నాయి. నేను అన్నగారి వేషం. మొదటి రోజు పూజ అన్నారు. పూజ దగ్గరికి వెళ్ళాము అందరం కూడా. బాబా గారు వస్తున్నారు. ముందు ఆయన ఆ ఏనుగు, ఆయన ఏదో అంటారు, పేరేదో మర్చిపోయింది పేరు, బాబా గారు ఏనుగు వస్తుంది అది ముందు వస్తాను. దాని పక్కన ఈయన వస్తున్నారు. చక్కగా అక్కడికి వచ్చారు. మంచి కాషాయ బట్టల్లో ప్రశాంతంగా వచ్చారు. అందరూ నమస్కారం పెట్టాం. కూర్చోండి అన్నారు. ఆ కార్యక్రమం, ఆ క్లాప్ అన్నీ జరిగినాయి. ఇవన్నీ జరిగిన తర్వాత మమ్మల్ని అందరినీ పిలిచాడు. దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా భక్తులు అందరూ ఇట్లా వరుసలో కూర్చొని ఉన్నారు చాలామంది. అట్లా తీసుకొని వాళ్ళ మధ్యలోకి తీసుకెళ్ళారు మమ్మల్ని కూడా. మేము కూడా ఆయనతో కలిసి నడిచాము. ఇదిగో ఈయన మా తాతగారు అని గుమ్మడి గారిని చూపించారు. మా నాన్నగారు కాంతారావు గారిని చూపించారు. మా అమ్మగారు అంజలీదేవి గారిని చూపించారు. ఇదిగో ఈయన మా అన్నయ్య గారు మురళీమోహన్ గారు అని చూపించారు. అది చూపించగానే అసలు ఏటో ఆయన మన అన్నగా భావిస్తున్నాం ఒకటి. తర్వాత ఆయనతో పాటు కలిసి నడవటం చూస్తేనే చాలు అనుకున్నాం. మాకు ఆయనతో కలిసి నడవటం, ఆయన మా గురించి ఇన్ని చెప్పటం ప్రజలే భక్తులకి అందరికీ చాలా అసలు ఆయన మనల్ని ఓన్ చేసుకోవటం అయిపోయింది.
అప్పుడు ఓపెనింగ్ జరిగింది, ఈ షూటింగ్ రేపు పొద్దు నుంచి అండి అని చెప్పారు డైరెక్టర్ వచ్చి. వెళ్ళిపోడు ఇచ్చిన గెస్ట్ హౌస్లో ఉన్నాం. రాత్రి 10ంటికి అంజలీదేవి గారు బెల్ కొట్టారు. బెల్ కొడితే వెళ్ళి తీసి ఏంటమ్మా ఇప్పుడు వచ్చి బెల్ కొట్టారు అన్న. ఏం లేదు, ఇందాక బాబా గారిని కలిశాను, ఆయన ఒక మాట అన్నారు, మీతో చెప్పమన్నారు. ఏంటమ్మా అన్న. ఏం లేదు, వాళ్ళ అన్నయ్య గారికి మీసాలు ఉండవట, మీకు అభ్యంతరం లేకపోతే మీసాలు తీస్తారేమో కనుక్కోండి అన్నారు. ఏది అభ్యంతరం లేకపోతే అంటే తీసేయమని కాదు, అదే తీయటానికి అవకాశం ఉండి ఆయనకి అభ్యంతరం లేకపోతే తీస్తారేమో కనుక్కోండి. గౌరవం ఏంటో ఎదుటి మనిషికి మాట చెప్పారు. అయ్యో అదేం మాటమ్మా, ఆయన అడిగితే ఇట్లా కోసి పళ్ళెల్లో పెట్టేమన్నా ఇవ్వడానికి సిద్ధంగా బాను, మీసాలదే ఉందమ్మా అని చెప్పి పొద్దున్న ఎర్లీ మార్నింగ్ లేచి మీసాలు ఈయన తీసేసి స్నానం చేసి గెటప్ వేసుకొని బాబాగారి దగ్గరికి వెళ్ళి ఆ పంచి ఆ రోజుల్లో అట్లా అది ఆ పాత గెటప్ వెళ్ళంగానే నన్ను చూశారు, చూసి లోపలికి పిలిచారు. లోపలికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు మీరు మా అన్నయ్య లాగా ఉన్నారు కానీ మా అన్నయ్య క్యారెక్టర్ నిజంగా చెప్పాలంటే కొంచెం నెగిటివ్ క్యారెక్టర్ లాంటిది. కానీ మా అన్నయ్య గారి పిల్లలు, వాళ్ళ మా కూతుళ్ళు, కొడుకులు, మనవాళ్ళు, మనవరాళ్ళు అందరూ ఉన్నారు ఇప్పుడు ఇక్కడ, అందరూ ఇక్కడే ఉంటారు. ఈ సీరియల్లో మా అన్నయ్యని కొంచెం కఠోరంగా ఉంటాడు, నా పట్ల చాలా ఇదిగా ఉంటాడు అనే సంగతి చేస్తే వాళ్ళందరూ బాధపడతారు. అందుకని దాన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకుంటావో బ్యాలెన్స్ చేసుకొని చెయ్యి అన్నారు. అలాగేనండి, తప్పకుండా డైరెక్టర్తో రైటర్తో కూర్చోబెట్టి, ఏమండి నేను సినిమా అంతా అలా చేస్తా, క్యారెక్టర్ మీరు ఎలా చెబితే అలా చేస్తా, కానీ నా కోసం ఒక సీన్ రాయండి. ఆ సీన్లో ఏంటంటే భార్య వచ్చిన అడుగుద్ది, ఎందుకండి మీ తమ్ముడి పట్ల మీరు అంత గట్టిగా ఇది ఉంటారు అని అడుగుతుంది. అంత కఠినంగా ఎందుకు కఠినంగా ఉంటారు అని అడిగితే, పిచ్చిదానా ఆడంటే నాకు ఎంత ప్రేమ నీకేం తెలుసు, కానీ నా ప్రేమను నేను బయటికి చెప్పలేను, నేను చెప్పి చనువు ఇచ్చాను అనుకో, అప్పటికే ఆడు చదువులు కాలేజీలు ఇది లేకుండా వెళ్ళిపోయి ఇది చేస్తున్నాడు, క్రమశిక్షణ లేకుండా పాఠాలు నేర్చుకోకుండా ఆడిని గొప్ప తహసీల్దార్ని చేయాలని నా కోరిక, అందుకే ఇంత గట్టిగా ఉంటున్నానని చెప్తాను అని మొత్తం ఓవర్ బ్యాలెన్స్ చేసేసారు పాత్రని. అది అద్భుతంగా పండింది. అది మర్నాడు అంజలీదేవి గారు వెళ్ళి చెప్పారు, ఇట్లా చెప్పారండి ఇదండి, పిలిచి చాలా బాగా చేసావు అని చెప్పి చేశారు. ఆయన అందరినీ బంగారు అనిపిస్తారు, నన్ను కూడా అట్లాగే బంగారు అని పిలిచేవారు. వచ్చి ఇప్పుడు లోపలికి వెళ్ళంగానే ఆయన కుర్చీలో ఉంటారు, అందరూ ఇట్లా కింద కూర్చుంటారు. గుమ్మడి గారు వస్తే మాత్రం ఆయన కుర్చీ తెప్పించి కుర్చీలో కూర్చోబెట్టారు. ఆయన పెద్ద ఆయన. నేను ఆయన దగ్గరికి వెళ్ళి ఆ కుర్చీ పక్కనే కాళ్ళ దగ్గర కూర్చునేవాడిని. ఆయన భుజం మీద చేసి ఇట్లా అంటూ బంగారు అంటూ ఉండేవారు. ఒక రోజున అడిగారు ఆయన, మా అమ్మగారిని నాన్నగారిని కూడా తీసుకెళ్ళా, నాన్నగారిని కుర్చీలో కూర్చోబెట్టారు, మేమందరం కింద కూర్చోం. బంగారు మా అమ్మగారికి చెప్తున్నారు, ఈ బంగారు అంటే నాకు చాలా ఇష్టం అమ్మా, ఎందుకనంటే తనొక్కడే బాగుండాలని కోరుకోడు, తన చుట్టూ ఉన్న నలుగురు బాగుండాలని కోరుకుంటాడు. అంటే మీ అమ్మా నాన్న కూడా తీసుకొస్తానన్నారు కదా, అక్కడి నుంచి గ్రహించారు ఆయన. అదే తీసుకెళ్ళినప్పుడు అప్పుడు అన్నారన్నమాట ఆయన, తనొక్కడే కావాలని కాదు, బాగుండాలని కాదు, తన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా బాగుండాలని కోరుకుంటాడు, అందుకే ఈ బంగారు అంటే నాకు ఇష్టం అండి అన్నారు. స్వామి దయ్యా అని, స్వామి నాకు ఒక కోరిక ఉంది అన్న. అడగవయ్యా, నీకేం కావాలో అడుగన్నా. ఏం కావాలి నీకు? నాకు ఏమీ వద్దండి, తరచుగా నేను ఇక్కడికి రావడానికి వీలుగా ఉండేటట్టుగా నాకు ఇక్కడ స్థలం ఇస్తే కాటేజ్ కట్టుకుంటానండి. నాకు ఎప్పుడు ఖాళీ వస్తే వచ్చి అక్కడ కాటేజ్లో ఉండి మీ దర్శనం చేసుకుంటాను. బంగారు, నీకు వేరే కాటేజ్ ఎందుకు, నీకు ఇక్కడ ఉంది కాటేజ్, హృదయమే కాటేజ్, ఈ కాటేజ్ నీదే, నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు రా, ఇక్కడ మా కాటేజీలో ఉండు, మా భోజనం తిను, అన్నీ చేయి, నీకు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఉండు అన్నారు. అలా వెళ్ళారా మీరు? అలా వెళ్ళారా? తర్వాత వెళ్ళటం చాలాసార్లు వెళ్ళాను. మీకేం ఇచ్చారా అన్న? ఈ ఆయన గొలుసు ఉంగరం అటువంటి ఇవాళ పెట్టుకురాళ్ళు మర్చిపోయాను. పొద్దున్నే ఒక ఉంగరం ఇచ్చారు, అట్లాగే ఇది చేసేసి ఆయనే పెట్టారు, చేయి అడిగి తీసుకొని ఆయనే పెట్టారు. కరెక్ట్గా సరిపోయిందండి, సైజు నా కోసమే చేసినట్టుగా ఉంది. అలాగే ఒకసారి వెళ్ళినప్పుడు నేను మా ఆవిడ కలిసి వెళ్ళినప్పుడు అంతా మాట్లాడి అంతా అయిన తర్వాత మురళీమోహన్ కాదు, బంగారు పేరుతో పిలవరు ఆయన, బంగారు నువ్వు ఎప్పుడన్నా సూట్లు వేసుకుంటావా అన్నారు. స్వామి వేసుకుంటారు కానీ ఇండియాలో పెద్ద వేసుకోవాల్సిన అవసరం కాదు కదా స్వామి, వాతావరణం ఏమైనా ఫంక్షన్స్ పెద్ద ఏమైనా ఉంటే వేసుకుంటారు, లేకపోతే అమెరికా వెళ్ళినది ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ వేసుకుంటారు స్వామి. లోపలికి వెళ్ళి
ఒక మంచి సూట్ పీస్ ఇంపోర్టెడ్, అది ఎంత బ్రహ్మాండంగా ఉంది, ఎవరిచ్చారో తెలీదు. అంటే ఆయనకి దేశ విదేశాల్లో భక్తులు ఉండేవారు కదా, వాళ్ళందరూ ఏదో ఒకటి తీసుకొచ్చి ఇచ్చేవారు. ఇస్తుంటారు, అయ్యే వరకు ఇస్తుంటారు ఆయన. అది ఇచ్చి మా ఆవిడకు ఒక పట్టుచీర తీసుకొచ్చి పట్టుచీర ఇచ్చి చేశాను. అసలు ఎంత ఆనందపడిపోయామంటే ఒక కన్న తండ్రి ఇచ్చినట్టుగా, ఒక కన్న తల్లి ఇచ్చినట్టుగా ఫీల్ అయ్యాం. అంటే మీకు జీవితాంతము ఎప్పటికీ ఉండే మధురమైన జ్ఞాపకాలు.